హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ సునీత గారు మరి చూసాం వివేక హత్య కేసులో రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన విషయాలు అయితే బయట పెట్టారు. ఆ తర్వాత ఆమె పైన కొన్ని రూమర్స్ రావడం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుందని చెప్పేసి ఇటువంటివన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు తను ఒక సంచలన నిర్ణయం తీసుకుందంటే అసలు పోటీ నుంచి తప్పుకున్నట్టు కూడా వెలువరించడం జరిగింది. అసలు ఎందుకు పోటీ నుంచి తప్పుకుంది, మరి ఎందుకు అసలు పోటీ చేస్తుందా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వాళ్ళతో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఆ మధ్య సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా అని చెప్పేసి న్యూస్ ఛానల్లో చాలా వచ్చాయి. అటు దస్తగిరి కూడా పోటీ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా వచ్చాయి. వీళ్ళిద్దరూ కలిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఖాయమని కూడా న్యూస్లో వచ్చాయి. ఇప్పుడు చూస్తే సునీత గారు పోటీ చేయను అని అంటున్నారు. మరి దీనిలో రీజన్స్ ఏంటి అసలు? ఆవిడ పోటీ చేస్తానని చెప్పినట్టు కూడా ఎక్కడ లేదండి. కేవలం ఇది సోషల్ మీడియాలో వచ్చిన రూమర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే సునీత గారు తర్వాత సౌభాగ్యమ్మ గారు కూడా, అంటే వివేక గారి భార్య, ఆవిడ పులివెందుల నుంచి ఆవిడ పోటీ చేస్తారని, లేదా సునీత గారు కడప ఎంపీకి చేస్తారని, లేదా సౌభాగ్యమ్మ గారే కడప ఎంపీకి చేసి సునీత గారికి చేస్తారని, షర్మిల గారు పీసీసీ చీఫ్ అయిన నేపథ్యంలో షర్మిల గారు కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఒకప్పుడు మంత్రిగా చేశారు. షర్మిల గారు ఎలాగో పీసీ చీఫ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్లో మళ్ళీ చేరి కాంగ్రెస్ తరఫున సునీత గారు, సౌభాగ్యమ్మ గారు ఒకరు కడప నుంచి, ఒకరు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా పోటీకి దిగుతారు. అలా అయితే వైసీపీ ఓట్లు చీలిపోతాయని ఇవన్నీ ఊహాగానాలు, ఊహాకథనాలు నా అభిప్రాయం. కాకపోతే ఆవిడ చెప్పిన ప్రతిసారి కూడా ఏంటంటే, జగనన్న మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను, తండ్రి చంపిన వాళ్ళని ఎలాగైనా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు, నా వైపు నిలబడతారు, నేను జగనన్న ఒకే కుటుంబం కదా, నా కుటుంబం అన్న కదా, నేను ఇప్పటికీ అంత భావోద్వేగం లోనవుతున్నప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఇప్పుడు కూడా చూసారా, నాకు జగనన్నే వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే అన్నం రావట్లేదు, నాకు అంత ఇది ఉండేది నాకు అన్న మీద, ఇప్పుడు అదేమీ లేదు, బాధ అనిపిస్తుంది. అంటే ఎవరు చేశారు విషయం పక్కన పెడితే ఆయన ఎందుకో చేసిన వాళ్ళని కొమ్ము కాస్తున్నారు, కాపాడుతున్నారేమో అనిపిస్తుంది. చదువు ఉంది, పరపతి ఉంది, ఇంత ఆస్తులు పాస్తులు ఉన్నాయి, ఇన్నున్నా కూడా ఏమీ చేయని నిస్సాయ స్థితిలో ఉన్నాననే విధంగా ఆవిడ చాలా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ ఢిల్లీలో కూడా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా, ఇంత మొత్తుకున్న ఒక ఆడబిడ్డగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి నాకే గతి లేదు, ఇంకా మిగతా ఆడబిడ్డలు ఏం చూస్తారు. అలాగే షర్మిల గారు కూడా ఎందుకు రాష్ట్రాన్ని వీడి తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందని మళ్ళీ ఆంధ్రాకు వచ్చి ఇక్కడ పీసీ చీఫ్గా ఉన్నారు. ఈవిడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కూడా చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా కారణం ఎవరు మీకు తెలిసే ఉంటుంది. బట్ దోషులను ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు. నాకైతే పోటీ చేయాలన్న ఆలోచన ఏం లేదు. బట్ అప్పటికి నేను సిబిఐకి ఇద్దాము లేదా సిఐడికి ఇద్దాము అన్న నాకు ఒక సలహా ఇవ్వండి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి నాకేం పట్టించుకోలేదు, అండగా నిలబడలేదు. ఆల్రెడీ జరిగిపోయి 5-6 ఏళ్ళు అయిపోతుంది. 2018లో చనిపోయారు. ఇది ఆల్మోస్ట్ 26 ఏళ్ళు అయిపోతుంది. ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. ఎటుకి కొలికి రాకుండా పోతుంది. చాలా బాధ అనిపిస్తుంది. అది కాకుండా దస్తగిరి లాంటి అప్రూవర్లు ఉన్నా కూడా ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారు లాంటి వారి మీద మనం ఇంతకుముందే చూసాం. ఆయన ఊరికి అరెస్ట్ చేశారు, ఆ పత్రాలన్నీ క్రియేట్ చేసినవి అందుకే తగలబెట్టారని చూసాం. ఇప్పుడు అటువంటి వ్యక్తిని అంత ఇదిగా దారుణంగా ఆ వయసులో కూడా 52 రోజులు లోపల పెట్టారు కదా. ఇక్కడ కనీసం మెప్పు కోసమో లేదంటే ప్రజల దృష్టి కోసం, ప్రజల్లో కొంతమంది దృష్టి మరల్చడం కోసమైనా దోషుల్ని ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి, కనీసం ఎవరో ఒకరినైనా అరెస్ట్ చేసి పెట్టి ఇలాగ ఇన్వెస్టిగేషన్ అవుతుందన్నా కూడా కొంత హ్యాపీగా ఉండేదేమో. అలా కూడా చేయలేదు. అధికారం అన్నీ ఉండి కూడా జగనన్న ఎందుకలా చేశారు, ఇప్పటికీ నాకు జగనన్నే వస్తుందని చెప్పి ఆవిడ చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏంటంటే పెట్టిన ప్రతిసారి కూడా ఆవిడ ఏం చెప్తున్నారంటే, వైసీపీకి ఎట్టి పరిస్థితిలో ఓటు వేయొద్దు అని చెప్తున్నారు. దానికి వైసీపీ వాళ్ళు కూడా, సునీత గారు కూడా చంద్రబాబు నాయుడు గారే సునీత గారితో ఇలా మాట్లాడించారని, చంద్రబాబు నాయుడు గారు సునీత వెనకే ఉండి ఆయన స్క్రిప్ట్ ఇస్తే ఇవి చదువుతుందని కూడా చాలా విమర్శలు చేశారు. మనం చూసాం కూడా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే. సో ఇవన్నింటినీ పక్కన పెడితే ఆవిడ బాగా వెక్స్ అయిపోయిందనే విషయం అర్థమవుతుంది తండ్రి మరణం సంబంధించి. ఎందుకంటే రకరకాల కారణాలు, ఇప్పుడు శంకర్ రెడ్డి గారు, దస్తగిరి గారు, ఎవరెవరో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం కూడా ఆయన్ని సాధారణమైన చావు కాదు, మర్డర్, హత్య అని అందరికీ క్లియర్ అవుతుంది. ఎందుకంటే నైట్ ఎప్పుడో చనిపోతే తెల్లవారికి ఆయన కాలు జారి పడిపోయాడని, లేదంటే
ఇట్లాగే బాత్రూమ్కి వెళ్తుంటే పడిపోయాడని, లేదంటే పడిపోయి రక్తం బ్లీడ్ అవుతుంటే హాస్పిటల్కి వెళ్తుంటే ఆందివేలో చచ్చిపోయాడని, అలా పడిపోవడం వల్ల దెబ్బ తగిలి స్ట్రోక్ వచ్చి చనిపోయాడని, ఇట్లా రకరకాల వార్తలు వస్తాయి. కానీ రక్తం మడుగులో ఉన్నాడు ఇలా ఈడ్చుకొని వెళ్ళినట్టుగా ఉందని కూడా ఎక్కడైతే సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత కానీ క్లారిటీ రాలేదు. ఇక రీసెంట్గా వివేకం అనే సినిమా కూడా తీశారు. కేవలం సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే దాఖలు చేసి ఉందో, పొందుపరచబడిందో సమాచారం, దాని ఆధారంగానే సినిమా తీసామన్నట్టు కూడా వాళ్ళ క్యాప్షన్లో కూడా పెట్టారు. సో దాని గురించి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు తెలివిగా వాళ్ళ ఓటీటీకి, యూట్యూబ్లకి ఎవరికి ఇచ్చేసినట్టున్నారు. అందరికీ రీచ్ అయిపోయింది. మామూలుగా థియేటర్లో రిలీజ్ చేయాలంటే ఎన్నికల కోడ్ అమలు ఒకవేళ అమల్లో ఉన్నా కూడా అమల్లోకి వచ్చిన మరుక్షణం థియేటర్లోంచి ఆ సినిమాని నిలిపివేయాలని చాలా కాషన్స్ వస్తాయి. సో ఇక్కడేంటంటే వీళ్ళు తెలివిగా ఓటీటీలో గాను, యూట్యూబ్లో గాను, సోషల్ మీడియా రిలీజ్ చేసేసారు. సో అందులో కూడా చూస్తే అర్థమైంది ఏంటంటే వివేకానంద రెడ్డి గారిది సాధారణ మరణం అయితే కాదు. ఖచ్చితంగా ఎవరో సుపారీ ఇచ్చి పురమాయిస్తేనే జరిగింది. దానికి బీటెక్ రవి లాంటి వ్యక్తులు కూడా బాహాటంగానే, ఓపెన్గానే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా మనతో షేర్ చేసుకున్నారు. ఇలాగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవెన్ ఆయన ముందు రోజు రాత్రి చనిపోతే నెక్స్ట్ డే ఈవినింగ్ క్రూల్గా 5 o'clock వచ్చారు. మొన్న ఎక్కడో ఇష్యూ అయినప్పుడు వెంటనే హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు. ఆయన పక్కన 5 kilometer డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ వెళ్ళిపోతాడు. అలాంటి సొంత బాబాయి కాంగ్రెస్ మాజీ మంత్రి చనిపోతే సాయంత్రం 5 వరకు ఈయనకి వీలుబాటు కుదరలేదా అన్నట్టు కూడా బీటెక్ రవి లాంటి వ్యక్తులు కౌంటర్లు వేస్తున్నారు. బట్ మొత్తం మీద కాంగ్రెస్ పీసీ తరఫున షర్మిల గారు కాంగ్రెస్కి ఉండి పోటీ చేయడము, అక్కడ ఎవరో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి నిలబెడతారు, సునీత గారు కాకపోయినా. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బాగా విజృంభం ఉండడం, వైసీపీ కేవలం పథకాలు తప్పితే అభివృద్ధి శూన్యంగా ఉండడం వల్ల ఇవన్నీ డీమేట్స్ అవ్వడం, వైసీపీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి మరికొంచెం సునీత గారు ఒత్తాసు పలుకుతున్నారు. ఎట్టి పరిస్థితి వైసీపీకి ఓటు వేయకండి, గెలిపించకండి, మా అన్న నిర్మాకం ఇలా ఉంది అన్నట్టుగా. బట్ వీళ్ళు కూడా ఎదురుదాడి తీశారు. బట్ ఇవి ఎప్పుడైతే సో ఈ మధ్యకాలంలో వచ్చిన వివేకం సినిమాకి సంబంధించి కూడా ఒకసారి చూస్తే అది క్లియర్గా దాని క్యాప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా చిత్రీకరించాము అన్నట్టుగా ఉంటుంది. అంటే అందులో ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే దోషులు అంటే ఆయన ఎలా చంపబడ్డారు, ఏంటి, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు, ఆల్రెడీ అవినాష్ గారు బెయిల్ మీద ఉన్నారని రకరకాల, ఇప్పుడు నేరారోపణే ఉంది కానీ అది నేరారోపణ తెలియదు కానీ మొత్తానికి ప్రూవ్ అయితే కాలేదు. బెయిల్ మీద ఉన్నారు. అది ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలి అనే అంశం మీద మొన్న సిబిఐ కూడా మళ్ళీ తెలంగాణ కోర్టు అప్పీల్ చేసింది. దస్తగిరి కూడా తెలంగాణ కోర్టుకి, అక్కడ కోర్టు మీద నమ్మకం లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. బలమైన అప్రూవల్గా మారిన వ్యక్తులు ఇలా అవడానికి కారణం, పైగా అటుపక్క ఆ వ్యక్తి ఒక ఎంపీగా ఉన్నారు. ఇలా రకరకాల కారణాలన్నీ కూడా మనకి రోజు వార్తల్లో చూస్తున్నాం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఆవిడ ఇన్ని రకాల ఆధారాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ఎవరిని ఏం చేయలేని పరిస్థితి ఉందే, నేను చాలా బాగా అనిపించేస్తుంది తప్ప ఏం చేయలేకపోతున్నానే అని కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. అది కాక అవినాష్ గారిని ఒకనొక సందర్భంలో అరెస్ట్ చేస్తారనుకున్నప్పుడు కూడా వాళ్ళ మదర్కు బాగోలేదని చెప్పి హాస్పిటల్ దగ్గర ఆయన అభిమానులు, కార్యకర్తలు గుమ్మికూడారు. దానివల్ల కూడా సిబిఐ వెనకడుగు వేసిందని కొన్ని వార్తలు. మరోవైపు వైసీపీకి బీజేపీ కొమ్ము కాస్తుందనే వార్తలు కొన్ని వినిపిస్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఆవిడ ఒక మాజీ మంత్రి కూతురు అయ్యుండి, ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తి అయ్యుండి, హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అయ్యుండి కూడా ఆవిడ మాట చెల్లుబాటు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇంకెందుకులే, ఎలాగూ రోడ్డును పడ్డాము, మీడియా ముందుకెళ్ళి కుటుంబం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా లైట్ తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి తల్లి కూడా పోటీ చేస్తారో లేదో తెలియదు. బట్ కాంగ్రెస్ అయితే ఎక్కడ లిస్టు డిక్లేర్ చేసినట్టుగా కానీ ఏ దాఖలాలు లేవు. బట్ షర్మిల గారు కూడా ఇప్పటికీ ఎక్కడి నుంచి చేస్తారనేది ఇంతవరకు ఒక క్లారిటీ లేదు కదా. ఈ మధ్యకాలంలో ఆవిడ ఎక్కడ క్యాన్వాసింగ్ తిరుగుతున్న సందర్భాలు కూడా ఎక్కడ మనం చూడలేదు. ఎన్నికల కోడ్ అమలు కాక ముందు వరకు తిరిగారు, అమలైన తర్వాత ఎక్కడ కనబడట్లేదు ఆవిడ. మరి ఇప్పుడు ఆవిడ ఎక్కడ సడన్గా బాంబు పేల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారా లేదా అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారా అనేది సస్పెన్స్గా ఉంది. ఆవిడ పీసీసీ చీఫ్గా ఉండే ఆవిడదే ఇంతవరకు ఎక్కడ పోటీ చేస్తారనే క్లారిటీ లేనప్పుడు సునీత గారు ఒకళ్ళు పోటీ చేసినా సానుభూతి మీద గెలవాలి ఆవిడ.
సో అంత అనుభవం దానికి ఒక పొడి చేయాలంటే బ్లండర్గా వెళ్ళి పొడి చేస్తే కాదు కదా. ప్రత్యర్థుల మీద దుయ్యబట్టాలి, మాట్లాడాలి, మంచి వాక్పటిమ ఉండాలి, ఇవన్నీ చూడాలి కదా. సో వాటన్నిటి దృష్టి పెట్టుకుని మళ్ళీ ఎందుకులే ఎంతో ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ జరిగినా కూడా ఆల్రెడీ తండ్రి పోయారని బాధలో ఉన్నాం, మళ్ళీ గెలవకపోతే అదొక మానసిక అశాంతి అనే ఉద్దేశంలో డ్రాప్ అయిపోతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంతేగాని ఆవిడైతే ముందు నుంచి కూడా ఎక్కడ పోటీ చేస్తామనే విషయం ఎప్పుడు చెప్పలేదు. బట్ ఊహాగానాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదంటే వైసీపీ మీద కసితోనే పోటీ చేస్తారు, వాళ్ళ మీద పోటీ చేస్తారు అంటే కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి. దట్టు వివేకానంద రెడ్డి గారు ముందు రోజు రాత్రి చనిపోతే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, పక్కనే నెక్స్ట్ డే వేరే కార్యక్రమం ఉన్నప్పుడు ఆయన ఆగమేఘాల మీద వచ్చేసారు హెలికాప్టర్ మీద, లేదా పక్కనే 5 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ మీద వెళ్ళే వ్యక్తి అక్కడి నుంచి పులివెందుల వరకు ఎందుకు సాయంత్రం 5 వరకు రాలేదు ముఖ్యమంత్రి హోదాలో ఉండి. అండ్ మోర్ ఓవర్ ఈ హత్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం హయాంలో జరిగిన హత్య అని వైసీపీ వాళ్ళు డంకా బజాయిస్తున్న నేపథ్యంలో వీళ్ళు గవర్నమెంట్ వచ్చి 5 ఏళ్ళు అయ్యింది, వీళ్ళు ఏం చేశారు, దోషుల్ని పట్టుకొని శిక్షించవచ్చు కదా. లేనిదే స్కిల్ స్కామ్ అని చెప్పి చంద్రబాబును అరెస్ట్ చేసి 52 రోజులు పెట్టగలేంది. నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం ఎవరైనా చేయించుంటే ఈ పాటికి లోపల వేసి ఏదో చేయొచ్చు కదా, చేయలేదు. చేస్తే అంటే ఎక్కడ ఇష్యూ కేసు మీద ఫైల్ మూవ్ అయితే తిరిగి వాళ్ళకే అంటుకుంటుందన్న భయమో లేదంటే అది నిజమేనేమో అనే డౌట్లు వస్తున్నాయి ఇప్పుడు. అందుకే ఆయన అంత సైలెంట్గా ఉండిపోయారేమో. సునీత గారు ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని మాట్లాడినా ఎవరు ఇటు నుంచి స్పందించరు, పట్టించుకోరు. ఆవిడ చెప్పిన బాధ కూడా అదే కదా. ఇంటికి వెళ్ళి నేను మొరపెట్టుకున్నా కూడా జగనానికి మొరపెట్టుకున్నా ఆయన నాకు ఎందుకో భరోసా కల్పించలేదు, ధైర్యాన్ని ఇవ్వలేదు నాకు అని. కనీసం దోషుల్ని శిక్షిస్తానని కూడా ఎక్కడ ఆయన కనీసం చెప్పలేదు అని చెప్పి బాధపడుతున్నారు. సో ఇంకా బాధలో ఇంక పోటీ ఇవన్నీ పెట్టుకోదలుచుకోలేదేమో నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.